వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఒక 20 పదాలను వాటి ద్వారా ఒక 40 వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానిలో భాగంగా మొదటగా చూస్తే చూడండి, ఇక్కడ అడ్వైజ్ అనేది ఒక నౌన్. అడ్వైజ్ అంటే సలహా, సూచన. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజబుల్ ఇది ఒక అడ్జెక్టివ్, సూచనాకరమైన. అడ్వైజబుల్ అంటే సూచనాకరమైన. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజబులీ ఇది ఒక అడ్వర్బ్, సూచనగా. అడ్వైజబులీ అంటే సూచనగా. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజ్ ఇది ఒక వర్బ్. అడ్వైజ్ అంటే సలహా ఇచ్చు లేదా సూచించు. ఇక్కడ మనకి 2 అడ్వైజులు ఉన్నాయి. మొదటి అడ్వైజ్లో సి ఉంటుంది, ఇది నౌను. రెండో అడ్వైజ్లో ఎస్ ఉంటుంది, ఇది వెబ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూస్తే చూడండి, ఇక్కడ రియల్లీ ఐ నీడ్ టు గెట్ సమ్ బేసిక్ ఫైనాన్షియల్ అడ్వైజ్. రియల్లీ నిజంగా, ఐ నీడ్ టు గెట్ నేను తీసుకోవడం అవసరం, నేను పొందడం అవసరం. ఏంటిది? సమ్ బేసిక్ ఫైనాన్షియల్ అడ్వైజ్. కొంచెం బేసిక్ లెవెల్లో ఫైనాన్షియల్ అడ్వైజ్ నేను తీసుకోవడం నాకు అవసరం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్, ఇట్స్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్, మీ సలహాకి నాకు ధన్యవాదాలు. ఇట్స్ బీన్ వెరీ హెల్ప్ఫుల్, అది నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ అడ్వైజ్ అనేది నౌన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ టు డ్రింక్ టూ మచ్. ఇట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అంటే సూచనాకరమైనది కాదు. ఇట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్, ఇది సూచనాకరమైనది కాదు. ఏంటిది? టు డ్రింక్ టూ మచ్, ఎక్కువగా తాగడం అనేది సూచనాకరమైనది కాదు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఆర్ అడ్వైజబుల్. రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అంటే రెగ్యులర్గా మెడికల్ చెకప్లు అనేది చేయించుకోవడం అనేది సూచనాకరమైనది. ఓకే, ఇక్కడ అడ్వైజబుల్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే యు మే అడ్వైజబుల్లీ వాక్ స్లోలీ. యు మే అడ్వైజబుల్లీ వాక్ స్లోలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది, అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, తర్వాత నడవాలనుకుంటున్నాడు. ఆ టైంలో మనం దీన్ని చెప్పవచ్చు అనమాట. యు మే అడ్వైజబుల్లీ వాక్ స్లోలీ, మీరు సూచనగా అంటే డాక్టర్ సూచన తీసుకుని ఆ సూచనగా మెల్లగా నడవచ్చు. తర్వాత యు హ్యావ్ టు డూ దిస్ అడ్వైజబుల్లీ. యూ హ్యావ్ టు డూ దిస్ అడ్వైజబుల్లీ, నువ్వు ఇది సూచనగా చేయాలి. ఇక్కడ అడ్వైజబుల్లీ అనేది అడ్వర్బ్ అనమాట. నెక్స్ట్ ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ యూ నాట్ టు డూ దిస్. ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ యూ, నేను నీకు స్ట్రాంగ్గా అడ్వైజ్ చేస్తున్నాను, గట్టిగా అడ్వైజ్ చేస్తున్నాను. ఏంటిది? నాట్ టు డూ దిస్, ఇది చేయొద్దని నీకు నేను స్ట్రాంగ్గా అడ్వైజ్ చేస్తున్నాను. ఐ వుడ్ అడ్వైజ్ యూ నాట్ టు టెల్ హిమ్. ఐ వుడ్ అడ్వైజ్ యూ, నేను నీకు అడ్వైజ్ చేస్తాను అంటే సలహా ఇస్తాను. ఏమని? నాట్ టు టెల్ హిమ్, అతనికి చెప్పొద్దని నీకు నేను సలహా ఇస్తాను. ఓకే, ఇక్కడ అడ్వైజ్ అనేది వెబ్. ఓకే, నెక్స్ట్ వర్డ్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ చేయండి, ఈ వీడియో బాగుందని కామెంట్స్ చేయండి. మీ లైక్స్, కామెంట్స్ నాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి, ఇక్కడ యాంగర్ అనేది నౌన్. యాంగర్ అంటే కోపము. యాంగ్రీ అనేది అడ్జెక్టివ్, కోపము గల. యాంగ్రీలీ అనేది అడ్వర్బ్, ఇది కోపముతో లేదా కోపముగా. నెక్స్ట్ వచ్చేసి యాంగర్ అనేది వెబ్, కోపం వచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి యాంగర్ అనే వర్డే నౌన్గా ఉంది, వెబ్గా ఉంది. గుర్తుపెట్టుకోండి, నౌన్గా ఉన్నప్పుడు కోపము, వెబ్గా ఉన్నప్పుడు కోపం వచ్చు. ఓకే, వీటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ
యాంగర్ ఈజ్ ఏ షార్ట్ మ్యాడ్నెస్. యాంగర్ ఈజ్ ఏ షార్ట్ మ్యాడ్నెస్. కోపం అనేది ఒక చిన్న పిచ్చితనం లాంటిది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ యాంగర్. యూ హ్యావ్ టు ఓవర్కమ్, నువ్వు అధిగమించాలి. ఏంటిది? యువర్ యాంగర్, నీ కోపాన్ని నువ్వు అధిగమించాలి. ఇక్కడ యాంగర్ అనేది నౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హిస్ డిలే మేడ్ ద టీచర్ యాంగ్రీ. హిస్ డిలే, అతని ఆలస్యం, మేడ్ ద టీచర్, టీచర్ని చేసింది. ఏం చేసింది? యాంగ్రీ, కోపపడేటట్లు. అతని ఆలస్యం టీచర్ని కోప్పడేటట్లు చేసింది. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మై ఫ్రెండ్స్ యాంగ్రీ వర్డ్స్ హర్ట్ మై ఫీలింగ్స్. నా స్నేహితుని యొక్క కోపమైన మాటలు నన్ను హర్ట్ చేశాయి. ఓకే. ఇక్కడ యాంగ్రీ అనేది అడ్జెక్టివ్. హీ స్లామ్డ్ ద డోర్ యాంగ్రీలీ. ఇక్కడ స్లామ్డ్ అంటే దబాలున వేయటం. హీ స్లామ్డ్ ద డోర్, అతడు డోరును దబాలున వేసాడు అంటే గట్టిగా వేసాడు. ఎట్లా? యాంగ్రీలీ, కోపంగా అతడు డోర్ని దబాలున వేసాడు. తర్వాత లోకల్ రెసిడెంట్స్ హ్యావ్ రియాక్టెడ్ యాంగ్రీలీ టు ద న్యూస్. లోకల్ రెసిడెంట్స్, లోకల్గా ఎవరైతే ఉంటున్నారో వారు రియాక్టెడ్, హ్యావ్ రియాక్టెడ్, రియాక్ట్ అయ్యారు. ఎలా? యాంగ్రీలీ, కోపంగా రియాక్ట్ అయ్యారు. దేనికి? టు ద న్యూస్, ఆ వార్తకు లోకల్గా ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు కోపంగా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ యాంగ్రీలీ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద క్వశ్చన్ క్లియర్లీ యాంగర్డ్ హిమ్. ద క్వశ్చన్ క్లియర్లీ యాంగర్డ్ హిమ్. ఏదైతే క్వశ్చన్ అడిగామో ఆ క్వశ్చన్ అతనికి క్లియర్గా, స్పష్టంగా కోపం తెచ్చింది. నెక్స్ట్ షీ వాజ్ యాంగర్డ్ బై దేర్ సెల్ఫిష్నెస్. షీ వాజ్ యాంగర్డ్, ఆమెను కోపగించుకున్నారు. ఎలా? బై దేర్ సెల్ఫిష్నెస్, వారి యొక్క సెల్ఫిష్నెస్ వల్ల ఆమెను కోపగించుకున్నారు. ఓకే. ఇక్కడ యాంగర్ అనేది వెర్బ్ V2 ఫామ్లో యాంగర్డ్గా ఉంది, అంటే రెండో రూపంలో యాంగర్డ్గా ఉంది. నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి, ఇక్కడ అడ్మైరేషన్. అడ్మైరేషన్ అనేది ఒక నౌను, అంటే ప్రశంస, మెప్పు. తర్వాత అడ్మైరబుల్, ఇది ఒక అడ్జెక్టివ్. అడ్మైరబుల్ అనేది అడ్జెక్టివ్, ప్రశంసనీయమైన లేదా మెచ్చుకోదగిన. నెక్స్ట్ వచ్చేసి అడ్మైరబులీ. అడ్మైరబులీ అనేది అడ్వర్బ్, ప్రశంసనీయమైనదిగా లేదా మెచ్చుకోదగినదిగా. నెక్స్ట్ వచ్చేసి అడ్మైర్. అడ్మైర్ అనేది వర్బ్, ప్రశంసించు, మెచ్చుకోను. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ డానియల్ గేజ్డ్ ఎట్ హర్ ఇన్ అడ్మైరేషన్. ఇక్కడ గేజ్డ్, గేజ్డ్ అంటే రెప్ప వేయకుండా చూడటం. ఓకే, ఏకదాటిగా చూడటం. డానియల్ గేజ్డ్ ఎట్ హర్, డానియల్ ఆమెను రెప్ప వేయకుండా చూశాడు. ఇన్ అడ్మైరేషన్ అంటే ఆమె యొక్క అందానికి మెప్పుతో ఏకదాటిగా అతడు డానియల్ ఆమెను చూశాడు అని అర్థం. హర్ హ్యాండిల్ ఆఫ్ ద క్రైసిస్ ఫిల్స్ మీ విత్ అడ్మైరేషన్. హర్ హ్యాండిల్ ఆఫ్ ద క్రైసిస్ అంటే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ఆమె విధానం ఫిల్స్ మీ విత్ అడ్మైరేషన్, నన్ను మెప్పుతో నింపుతుంది, ప్రశంసలతో నింపుతుంది. ఓకే, ఇక్కడ అడ్మైరేషన్ అనేది నౌన్, ప్రశంస లేదా మెప్పు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద సోల్జర్ షోడ్ అడ్మైరబుల్ బ్రేవరీ. సైనికులు చూపించారు, ఏం చూపించారు? అడ్మైరబుల్ బ్రేవరీ. బ్రేవరీ అంటే ధైర్యం, అడ్మైరబుల్ బ్రేవరీ అంటే మెచ్చుకోదగినటువంటి, ప్రశంసించదగినటువంటి ధైర్యాన్ని సైనికులు చూపించారు. తర్వాత హిస్ బిహేవియర్ అండర్ స్ట్రెస్ ఈజ్ అడ్మైరబుల్. హిస్ బిహేవియర్ అతని ప్రవర్తన, అండర్ స్ట్రెస్ అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా అతని ప్రవర్తన మెచ్చుకోదగినటువంటిదిగా ఉంది. ఇక్కడ అడ్మైరబుల్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హీ డిడ్ దట్ వాక్ అడ్మైరబులీ. హీ డిడ్ దట్ వాక్ అడ్మైరబులీ అతడు ఆ పనిని మెచ్చుకోదగినటువంటి విధముగా పూర్తి చేశాడు. తర్వాత
ఐ అడ్మైర్ హర్ ఫర్ హర్ బ్రేవరీ. ఐ అడ్మైర్ హర్, నేను ఆమెను ప్రశంసిస్తాను, నేను ఆమెను మెచ్చుకుంటాను. ఫర్ హర్ బ్రేవరీ, ఆమె యొక్క ధైర్యానికి నేను ఆమెను ప్రశంసిస్తాను లేదా మెచ్చుకుంటాను. హీ స్టెప్డ్ బ్యాక్ టు అడ్మైర్ ద పెయింటింగ్. టు అడ్మైర్ ద పెయింటింగ్, పెయింటింగ్ని మెచ్చుకోవడానికి లేదా పెయింటింగ్ని ప్రశంసించడానికి హీ స్టెప్డ్ బ్యాక్, అతడు వెనుకడుగు వేశాడు అంటే వెనుకకు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి ఇక్కడ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఇది ఒక నౌన్. ఒప్పందం, ఒప్పంద పత్రం లేదా సమ్మతి పత్రం, దీన్ని మనం అగ్రిమెంట్ అని అనొచ్చు. నెక్స్ట్ అగ్రియబుల్. అగ్రియబుల్ అనేది అడ్జెక్టివ్, సమ్మతమైన లేదా ఒప్పుకోదగినటువంటి. నెక్స్ట్ అగ్రియబ్లీ. అగ్రియబ్లీ అనేది అడ్వర్బ్, సమ్మతముగా, అంగీకారముగా. నెక్స్ట్ అగ్రీ. అగ్రీ అనేది వెబ్. అగ్రీ అంటే అంగీకరించు, సమ్మతించు, ఒప్పుకొను, ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూస్తే షీ నోడెడ్ హర్ హెడ్ ఇన్ అగ్రిమెంట్. షీ నోడెడ్ హర్ హెడ్, ఆమె తన తలను ఊపింది. ఎలా? ఇన్ అగ్రిమెంట్, ఒప్పందంతో ఆమె తలను ఊపింది. దే హ్యావ్ మేడ్ అన్ అగ్రిమెంట్ అబౌట్ ద ప్లాన్. దే హ్యావ్ మేడ్, వారు చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? అన్ అగ్రిమెంట్, ఒక ఒప్పందాన్ని వారు చేసుకున్నారు. అబౌట్ ద ప్లాన్, ప్లాన్ గురించి వారు ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇక్కడ అగ్రిమెంట్ అనేది నౌన్. నెక్స్ట్ చూస్తే ఆర్ యూ అగ్రీయబుల్ టు మై సజెషన్. ఆర్ యూ అగ్రియబుల్, నువ్వు సమ్మతంగా ఉన్నావా, ఒప్పందంగా ఉన్నావా? దేనికి? టు మై సజెషన్, నా సజెషన్కి నువ్వు ఒప్పందించినట్లుగా ఉన్నావా అని అర్థం. నెక్స్ట్ చూస్తే ఇఫ్ యూ ఆర్ అగ్రియబుల్ టు అవర్ ప్రపోజల్ వీ విల్ గో హ్యాట్. ఇఫ్ యూ ఆర్ అగ్రియబుల్, మీరు అంగీకరించినట్లుగా ఉన్నట్లయితే టు అవర్ ప్రపోజల్, మా ప్రపోజల్కి మనం ముందుకెళ్దాం. వీ విల్ గో అహెడ్. వెన్ హీ సెడ్ దట్ ఐ హ్యాడ్ టు అగ్రీ. వెన్ హీ సెడ్ దట్, అతడు అది చెప్పినప్పుడు ఐ హ్యాడ్ టు అగ్రీ, నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అతడు అది చెప్పినప్పుడు నేను అది ఒప్పుకోవాల్సి వచ్చింది. ఐ డోంట్ అగ్రీ విత్ ఫిలిప్స్ ఆన్ మెనీ థింగ్స్. చాలా విషయాల్లో నేను ఫిలిప్స్ తోటి అంగీకరించను. ఇక్కడ అగ్రీ అనేది వెబ్. ఓకే, నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి ఇక్కడ అప్రిషియేషన్. అప్రిషియేషన్ అనేది కూడా నౌన్. దీనికి కూడా మనం ప్రశంస, మెప్పు. అడ్మిరేషన్కి ఏదైతే మీనింగ్స్ ఉన్నాయో ఇక్కడ అప్రిషియేషన్ కూడా సేమ్ అన్నమాట. అదేవిధంగా అప్రిషియేటివ్ అంటే ఇది ఒక అడ్జెక్టివ్, ప్రశంసించదగిన. అప్రిషియేటివ్లీ అంటే అడ్వర్బ్, ప్రశంసిస్తూ. అప్రిషియేట్ అంటే వెబ్, మెచ్చుకొను, ప్రశంసించు. ఓకే, వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి ఇక్కడ షీ షోడ్ యాన్ అప్రిషియేషన్ ఆఫ్ మై హెల్ప్. నా సహాయానికి ఆమె ఒక మెప్పును చూపించింది. వీ డోంట్ నీడ్ యువర్ అప్రిషియేషన్. మీ యొక్క ప్రశంస మాకు అవసరం లేదు. ద అప్రిషియేటివ్ ఆడియన్స్ అప్లాడెడ్. ద అప్రిషియేటివ్ ఆడియన్స్ అంటే మెచ్చుకోదగినటువంటి ఆడియన్స్ చప్పట్లు కొట్టారు. తర్వాత వీ హ్యావ్ బీన్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ దేర్ సపోర్ట్. వీ హ్యావ్ బీన్ వెరీ అప్రిషియేటివ్, మేము చాలా మెచ్చుకోదగినట్లుగా ఉన్నాము. దేనికి? ఆఫ్ దేర్ సపోర్ట్, వారి యొక్క సపోర్ట్కి మేము మెచ్చుకోదగినట్లుగా ఉన్నాము. ఇక్కడ అప్రిషియేటివ్ అనేది అడ్జెక్టివ్. తర్వాత షీ స్మైల్డ్ అప్రిషియేటివ్లీ ఎట్ హిమ్. షీ స్మైల్డ్ ఎట్ హిమ్, ఆమె అతన్ని చూసి నవ్వింది. ఎలాగా? మెచ్చుకుంటున్నట్లుగా. హీ యాక్సెప్టెడ్ మై ఆఫర్ అప్రిషియేటివ్లీ. హీ యాక్సెప్టెడ్ మై ఆఫర్, నా ఆఫర్ను అతడు ఒప్పుకున్నాడు. ఎలా? మెచ్చుకుంటున్నట్లుగా, అభినందిస్తున్నట్లుగా అతడు నా ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఐ అప్రిషియేట్ యువర్ హెల్ప్ వెరీ మచ్.
నేను నీ సహాయంకు చాలా మెచ్చుకుంటున్నాను. హర్ ఫ్యామిలీ డజంట్ అప్రిషియేట్ హర్. హర్ ఫ్యామిలీ డజంట్ అప్రిషియేట్ హర్. ఆమె యొక్క కుటుంబం ఆమెను మెచ్చుకోదు. ఇక్కడ అప్రిషియేట్ అనేది వెబ్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరో నలుగురు చూడాలని భావిస్తే షేర్ చేయండి.